హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే కనుక శనివారం అండి. నేను సౌందర్య అయితే మా ఊరికి అయితే వచ్చాము. సెకండ్ సాటర్డే సండే హాలిడే అని. మేము ఊరికి రావడానికి ఓన్లీ హాలిడే అనే రీజన్ మాత్రమే కాదండి, ఇంకొక విశేషం కూడా ఉంది. ఈరోజు సౌందర్య అయితే ప్రెగ్నెంట్ కదా, 5 నెలలు అయితే నిండాయి. ఆమెను పిలుచుకొని పోవడానికి అయితే కనుక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే కనుక వస్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు 2 రోజులు హాలిడేసే కాబట్టి. జనరల్గా అయితే కనుక 5 నెలల్లో శ్రీమంతం చేసి అత్తగారింటి దగ్గర నుండి అయితే పిలుచుకొని పోతారు కదండి. మనకైతే కనుక శ్రీమంతాలు అయితే 2 సార్లు చేస్తారు. ఒకటి ఇక్కడ నుండి పిలుచుకొని పోయేటప్పుడు 5వ నెలలో ఒకసారి, 9వ నెలల్లో మేము పోయి అక్కడ చేసేది ఒకసారి. ఈ 2 అయితే కనుక కంపల్సరీగా చేయాలని అయితే ఏం లేదండి. వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి, అనుకూలతను బట్టి కొంతమంది ఒకటి చేసుకుంటారు, కొంతమంది 2 చేసుకుంటారు. కానీ మేమైతే ఇప్పుడు సౌందర్యకి 5 నెలలు అయితే శ్రీమంతం చేయట్లేదు. ఓన్లీ 9వ నెలలో బాగా గ్రాండ్గా చేద్దామని అందరం డిసైడ్ అయ్యాము. అందుకనే సింపుల్గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మాత్రమే వచ్చి పిలుచుకొని పోవడానికి అయితే వస్తున్నారు మా ఊరికి. చూడండి, పొద్దున్నే నిద్ర లేచి బయటికి చూసేసరికి ఫుల్గా వర్షం పడుతుందండి మా ఊరిలో. మా వాళ్ళు ఎలా వస్తారేమో, వాళ్ళు కారులో వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ వాన అయితే చాలా ఎక్కువగా పడుతుందండి ఈరోజు. చూడండి, ఇంత వానాలు కూడా మా అమ్మ పోయి బొరుగులు తీసుకొని వస్తుంది టిఫిన్ చేయడానికి. చూడండి, నా జీపు కూడా వర్షానికి ఎలా నానిపోతుందో. పట్ట కప్పలేదు, మా నాన్న అయితే మర్చిపోయినట్టున్నాడు. జనరల్గా ప్రతిరోజు పట్ట అయితే కప్పుతాడు దానికి, నానకుండా ఎండకు అట్లా. ఈరోజు ఎందుకు మర్చిపోయినట్టున్నాడు, అది నానిపోతుంది పాపం. ఇలాగా వర్షం పడేటప్పుడు మెట్లు అనేటివి చాలా స్లిప్పరీగా ఉంటాయండి. మనం ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అంటే చాలా నిదానంగా పోవాలి, ఫాస్ట్గా అసలు నడవకూడదు. చూడండి, ఇప్పటికే జారుతున్నాయి స్టెప్స్ అనేటివి. మా వాళ్ళు అయితే కనుక మా అత్త మామ వాళ్ళు వస్తున్నారని సన్నీని పిలుచుకొని పోవడానికి అత్తరాశిల పిండి అయితే చేశారండి. ఇంకా దీన్ని అత్తరాశిలు చేయడమే తరువాయి. మేమైతే అత్తరాశులు అంటాము, కొంతమంది అత్తరసాలు అంటారు, కొంతమంది గారెలు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కోస్తాలో ఒక రకంగా, రాయలసీమలో ఒక రకంగా, మన తెలంగాణలో ఒక రకంగా పిలుస్తారు. కానీ ఏదేమైనా టేస్ట్ ఒకటే. జనరల్గా మేము ఎప్పుడు అత్తరాశలు చేసుకున్నా కూడా మేమైతే మధ్యలో హోల్ అయితే పెట్టమండి. కానీ ఈసారి సౌందర్య మా అమ్మతో అయితే కనుక హోల్ పెట్టిస్తుంది. అట్లా కాదు అత్తమ్మ, మధ్యలో అది హోల్ పెట్టండి బాగా కాలుతాయని చెప్పింది. బాగా వచ్చినాయి. ఇది నువ్వు ఎప్పుడు బొక్కలు పెట్టావు కదా మధ్యలో. కొత్త టెక్నాలజీ ఏంది, మనకి ఎప్పుడు అలవాటు లేనిది. మనం డైరెక్ట్గా వేసుకుంటాం కదా. అక్కడ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి వాళ్ళు పెడతారు ఇట్లా. మనం ఎప్పుడు పెట్టింది లేదు మరి. నెక్స్ట్ ఐటమ్ కోసం అయితే కనుక నేను కొబ్బరి తీస్తుంటే కనుక మా అత్త అయితే కొబ్బరిని తురుముతుందండి. కొబ్బరి తురుము అయితే తయారు చేయడానికి అదైతే నాకు చాలా ఇష్టము. నా స్కూల్ ఏజ్లో అయితే కనుక నేనైతే మా వాళ్ళు ఇచ్చిన ఒక 2 రూపాయలు పట్టుకొని ఇంటర్వెల్ టైంలో బయటికి వచ్చినప్పుడు అక్కడే ఉన్న రేగి పండ్లు, బిక్కి పండ్లు, జామ పండ్లతో పాటు ఈ కొబ్బరి తురుము కూడా కొనుక్కునేవాడిని అండి. అప్పట్లో ఇవన్నీ మా ఫేవరెట్ ఫుడ్స్. నాకే కాదండి, చిన్నప్పుడు 90s కిడ్స్ అందరికీ ఇవైతే ఫేవరెట్ ఫుడ్స్. స్కూల్ బయట ఖచ్చితంగా తినే ఉంటారు. మీరు కూడా తినే ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. ఇంకా సన్నీ ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ ఫంక్షన్. వాళ్ళమ్మ రెడీ చేస్తుంది సౌందర్యని. మా అమ్మ వాళ్ళు నన్ను పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ ఇంటికి పిలుచుకోబోతున్నారు. అంటే 5 మంత్స్ పడినాయి నాకు. 9 మంత్స్లో మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి శ్రీమంతం చేస్తారు ఆలూరులో. అందుకే ఇప్పుడు ఉత్త చేతులు రాకూడదని అమ్మ పండ్లు, పసుపు, కుంకుమ, పూలు తీసుకొచ్చింది. ఇంకా మేము అట్లే లైఫ్ టైం మెమొరీ కదా, ఇది ఒక్కసారి వచ్చేదే కదా. అందుకే 5 మంత్స్లో మేము అలా ఫొటోస్ తీసుకుంటూ చిన్న వీడియో గుర్తుండిపోవాలని తీసుకుంటున్నాం. సన్నీ, నీకు ఈ స్పెషల్ అకేషన్లో ఒక శుభవార్త. మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. 1K సబ్స్క్రైబర్స్, 2K సబ్స్క్రైబర్స్ అంతకన్నా. ఏదో ఒక సందర్భంలో హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడే మాకు ఇట్లాంటివన్నీ మిరాకిల్స్ జరుగుతుంటాయి. మేము శ్రీశైలంలో ఉన్నప్పుడు 1K అయింది. ఇప్పుడు నేను శ్రీమంతం అదే ఇది అమ్మ పసుపు కుంకుమ ఇచ్చి పిలుచుకొని పోయేటప్పుడు 2K అని మా ఆయన చెప్తున్నాడు. నేనైతే చూడలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ మమ్మల్ని ఇంతగా అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. రకరకాల వంటకాలు అయితే కనుక మా అత్త మామలు అయితే చేసి తీసుకొని వచ్చారండి ఇంటి దగ్గర నుండి. వాళ్ళ సిస్టర్ అయితే కనుక చెన్నైలో ఉంటారు కదా, వాళ్ళు ఒకటేసారి 9 నెలల శ్రీమంతానికి అయితే పిలుద్దాం అనుకొని ఇప్పుడైతే వాళ్ళని పిలవలేదు. అందుకనే సన్నీ వాళ్ళ అక్కతో వీడియో కాల్లో మాట్లాడి ఆ హ్యాపీనెస్ని అయితే కనుక వాళ్ళ అక్కతో షేర్ చేసుకుంటుంది.
మా అత్త ద గ్రేట్ శివలక్ష్మి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ అయితే కనుక కుంకుమ అయితే పెడుతుంది. డెలివరీ టైం వరకు కూడా పెడతారు. ఎన్ని పడితే అన్ని వేస్తాం. వచ్చిన ఆదాయం వల్ల 2 గాలి ఎక్కిస్తాం. ఆ రెండులా ఒకటి అత్తరాత్రి ఒకటి జరిగింది. అత్తకాయలు కొనుక్కుంటాం, మామిడికాయలు కొనుక్కుంటాం, ఇవాళకి తావాలకి అది అమ్మ గుత్తి తీసింది నాయన. అక్కడ ఇంకా అందరూ అయిపోయారండి. ఫైనల్గా అయితే కనుక నా వంతు వచ్చింది. ఈ సందర్భంగా అయితే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నిజంగా బేసిక్గా అయితే కనుక నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. పిల్లలంటే ఇష్టం అని చెప్పేసి ఓన్లీ డెలివరీ అయిన తర్వాతనే ఎత్తుకొని మురిసిపోవడం కాదండి, వాళ్ళు ఎదిగే ప్రతి క్షణాన్ని ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయడమే నిజమైన ఆనందం. అంటే ఏంటంటే అర్థం కాలేదా? అంటే ఫస్ట్ మనం కన్సీవ్ అయినప్పటి నుండి హార్ట్ బీట్ తెలుసుకున్నప్పుడు, ఎన్టీ స్కాన్ చేసినప్పుడు, హార్ట్ బీట్ స్కాన్ చేసినప్పుడు, టిఫా స్కాన్ చేసినప్పుడు, అలాగే ఇప్పుడు శ్రీమంతము, ఇలాగ ప్రతి ఒక్క మూమెంట్లో వాళ్ళ ఎదుగుదలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేయడమే నిజమైన ఆనందం అండి. ప్రజెంట్ ఈ శ్రీమంతంలో కూడా నేను అలాంటి ఒక మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా ఈ ఫీలింగ్ అయితే చాలా కొత్తగా ఉంది, చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. నేనైతే ఈగర్లుగా వెయిట్ చేస్తున్నాను 9 months శ్రీమంతం కోసము, ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తదనంతరం మన భారతీయ సాంప్రదాయంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం, భర్త ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. అందుకనే నాతో స్టార్ట్ చేసింది సౌందర్య. ఇంకా మిగిలిన తర్వాత మా వాళ్ళందరి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది.
ఆశీర్వదించారు చేస్తూ సార్ అప్పుడు వేసిందే పోతాం మళ్ళీ పెట్టుకుంటే బొమ్మ గంటల వెంకటేశ్వర బొమ్మ అబ్బో అలా ఆయన అడ్డం ఉన్నాడు. ఇంకో నాన్నలు మంచి జగదీశ్ తెలివైన జగదీశ్ లెక్క మంచి పిల్లోడు. ఇది ఫ్రెండ్స్ సౌందర్య పసుపు కుంకుమ ఫంక్షన్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఆలురమ్మాయి ఆలగడ్డ అబ్బాయి నంద్యాల పాప బాబు. థ్యాంక్ యూ ఆల్.